దేవుని వాక్యాన్ని లేదా దేవుణ్ణి ఆరాధించేదాని కొరకై అని ఒక మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు తర్వాత 14వ వచనం మనం చదువుకుందాం. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 80వ పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. 14వ వచనం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన యొక్క మహిమను కనుగొంటమి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడివై ఉండి మా ఎడల మీకు వాత్సల్యత నూతనముగా కలిగినదై మా జీవితాల్లో మరొక నూతన దినాన్ని దయా కిరీటంగా ఇచ్చారు. అందును బట్టి స్తుతిస్తున్నాం. ప్రత్యేకించి యావత్ ప్రపంచమంతా కూడా మరి ఈ రోజున అందరూ కలిసి ప్రభువా మరి క్రీస్తుని ఒకేసారి ఆరాధించాలని దృక్పథం కలిగిన వారే ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్ సంతోషము, ఆనందం, ఆరాధనను బట్టి కూడా మీకు వందనాలు. మరి స్థానిక సియోనులో మరి ప్రభుని ఆరాధించే దాని కొరకై మీ నామంలో సిద్ధపరిచి తీసుకొచ్చిన బిడ్డలను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో ఉన్నారో అట్టి వారు కూడా త్వరపడి మీ ఇంటికి రావడానికి కొరకై మీరే మార్గములు సరళం చేసి క్షేమంగా సకాలంలో మా మధ్యలోనికి నడిపించమని ప్రార్థిస్తూ వస్తున్నాం. ప్రభువా, ఇప్పటి వరకు సియోను గీతాలతో మీరు ఏ రీతిగా నరరూపం ఎత్తుతూ వచ్చినారో, తండ్రి చేత పంపబడి వచ్చినారో, మరి భూమి మీదకి రావడం ద్వారా ఏమి చేశారో, కొన్ని పాటల ద్వారా కూడా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి కొరకై మీరెంతో కృప చూపించారు. అందుని బట్టి వందనాలు. ఈ సమయంలో కొద్ది సమయం దేవా మిమ్మల్ని ఆరాధించడానికి కొరకు కొన్ని తలంపులు మీరు మాకు నేర్పిస్తే వాటిని హేతువు చేసుకుని మరి మిమ్మల్ని వ్యక్తిగతంగా కొద్దిసేపు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశపడి మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే, మంచిది. ఈ ఉదయకాలము యావత్ ప్రపంచమంతా కూడా మరి ఏమి సంతోష సంబరాల్లో మునిగి తేలుతున్నారు అంటే ఏంటంటే ఈరోజు క్రిస్మస్. సరే, మరి ఇంతకీ క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే నేను ఎప్పుడు 2 మాటలు చెప్తాను కదా. మొదటిది, క్రిస్మస్ అంటే ఏంటి అంటే క్రిస్మస్ అనేది 2 పదాల యొక్క కలయిక. ఏంటా పదాలు అంటే ఒకటి CHRIST క్రైస్ట్ ప్లస్ MAS మాస్. CHRIST క్రైస్ట్ అంటే క్రీస్తు, MAS మాస్ అంటే ఆరాధన. అంటే క్రిస్మస్ అనే పదానికి అర్థం ఏంటట? క్రీస్తుని ఆరాధించుట. అందుకని నేను అంటాను, లోకంలో ఉండే వాళ్ళకైతే ఈ డిసెంబర్ 25 ఒక్కరోజే క్రిస్మస్. అదే క్రీస్తులో ఉన్నటువంటి మనకైతే ప్రతిరోజు క్రిస్మస్సే కదా. అంతేనా? మనం ఈ ఒక్కరోజే ప్రభువుని ఆరాధించి ఇంక చాలే అనుకుంటామా? లేకపోతే ప్రతిరోజు ప్రభువుని ఆరాధన చేస్తామా? ప్రతిరోజు ప్రభువుని మనము ఆరాధిస్తాం. అందుకని క్రీస్తులో ఎవరైతే ఉంటారో అట్టి వారికి ప్రతిరోజు క్రిస్మస్. రెండవది ఏంటి క్రిస్మస్ అంటే? అంటే ఆకాశాన్ని, భూమిని, అందరి సమస్త జీవరాశులను, మానవులమైనటువంటి మనలను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు, మానవుని అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా నిర్మించినటువంటి నిర్మాణకుడైనటువంటి దేవుడు, మానవుని నాసికారంధ్రంలో జీవవాయువును ఊది మానవుడికి జీవాన్ని ప్రసాదించినటువంటి జీవాధిపతి సజీవుడైనటువంటి దేవుడే మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చాడండి. దేవుడే మానవుడవుతూ వచ్చాడు. అదే క్రిస్మస్ అంటే. దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి రోజే క్రిస్మస్. ఎందుకు దేవుడు మానవుడయ్యాడు అంటే మహిమలో ఉన్నటువంటి దేవుడు మట్టిలో ఉన్నటువంటి మానవుణ్ణి కలుసుకున్నటువంటి సందర్భమే క్రిస్మస్. ఎందుకు వచ్చాడు దేవుడు
అంటే ఆ మహిమలో ఉన్నటువంటి దేవుడు మట్టిలో ఉన్నటువంటి మానవునితో కలిసి సహవాసం చేయడం ద్వారా ఈ మట్టిలో ఉన్న మానవుని కూడా ఒక రోజున మహిమలోనికి, అంటే ఆ మహిమరాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి కొరకే మహిమలో ఉన్న దేవుడే మట్టిలో ఉన్న మానవుడి దగ్గరికి వచ్చాడు. కానీ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? మట్టిలో ఉన్నటువంటి మానవుడు ఇంకా మట్టి ఆలోచనలతో, మట్టి తలంపులతో, మట్టి కార్యాలతో, మట్టి జీవితాలు జీవిస్తూ ఒక రోజున మరణిస్తే చివరికి మళ్ళా మట్టిలోనే కలిసిపోతున్నాడే తప్ప మహిమలో ఉన్నటువంటి దేవుని దగ్గరికి రావడానికి ఏమాత్రం కూడా సిద్ధపడట్లా. అందుకనే చాలామంది యేసుక్రీస్తు అంటే ఫలానా వాళ్ళ దేవుడు, యేసుక్రీస్తు అంటే అమెరికా వాళ్ళ దేవుడు, యేసుక్రీస్తు అంటే ఈ కులానికి చెందిన దేవుడు అని దూరంగా వెళ్ళిపోతున్నారే తప్ప ఆయన మహిమలో ఉన్నటువంటి దేవుడని, మట్టిలో ఉన్నటువంటి మానవుణ్ణి కలుసుకోవడానికి వచ్చాడని, ఆ మానవుణ్ణి మహిమరాజ్యంలోనికి తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి దేవుడు అన్న వాస్తవ సత్యాన్ని మానవుడు ఇన్ని సంవత్సరాల క్రిస్మస్ చరిత్రలో ఇంకా చాలామంది మనుషులు ఈ వాస్తవ సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు. కాబట్టి వారికి క్రిస్మస్ అంటే ఏంటో తెలియచేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఎంతైనా కానీ ఉన్నది. మనము క్రిస్మస్లో చక్కగా మరి కొత్త బట్టలు వేసుకుని చక్కగా పిండి వంటలు చేసుకుని లేకపోతే ఇవన్నీ చేసుకుని పండగలాగా చేసుకోవడం తప్పేమి కాదు, మంచిదేలే. కానీ మనం కూడా సంతోషంతో ప్రభుని ఆరాధించడం తప్పేమి కాదు. అట్ ద సేమ్ టైం క్రిస్మస్ అంటే తెలియనటువంటి వారిని కూడా మన క్రిస్మస్కి ఆహ్వానించి వారికి క్రిస్మస్ అంటే ఏంటో వారికి అర్థమయ్యే విషయంలో వారికి తెలియచేసి వారికి కూడా మనం బహుమానాలు ఇచ్చి వారికి కూడా మనం ప్రేమ విందు పెట్టడం అనేది కూడా నిజమైనటువంటి క్రిస్మస్. సరే, మంచిది. రండి, ఈ ఉదయకాల సమయంలో మొదటి సెషన్లో ప్రభువుని మనం ఆరాధించేదాని కొరకు ఒక వర్తమానం చెప్తా. ఆ తర్వాత క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించడం కాబట్టి ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక సహోదరుడు ఒక సహోదరి వ్యక్తిగతంగా ప్రభువుని చెప్పబడిన వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభువుని మనము ఆరాధన చేద్దాం. ఆ తర్వాత మరలా మెయిన్ మెసేజ్ కొంచెం సేపు మేము చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మరి మీకు 12:30 1 గంట లోపు నేను ముగించేస్తా. ఎందుకంటే మళ్ళీ మీకు పనులు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ బయట కొంచెం స్టేజ్ ప్రోగ్రామ్ అది ఉంది. సాయంత్రం మళ్ళీ మనకి కృతజ్ఞత కూడిక ఉంది. పిల్లల యొక్క మరి యాక్టివిటీస్ అవన్నీ కూడా మనకు ఉన్నాయి కాబట్టి మనము తొందరగానే ముగించుకుందాం. సరేనా? ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి? మన ఉపోద్ఘాతంలో చెప్పాను. మన వర్తమానం యొక్క అంశం ఏంటి ఈరోజు? క్రిస్మస్. మూలవాక్యం ఏం చదివాము? యోహాను సువార్త అనాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు, అలాగే 14వ వచనం. ఏమని రాయబడి ఉంది అంటే క్రిస్మస్ అంటే ఏంటో ఇప్పుడు నేను చెప్పిన ఉపోద్ఘాతం ఉందే అదంతా అక్కడ రాయబడి ఉంది. ఏమని? ఆదియందు వాక్యం. వాక్యం అంటే ఎవరు? ఆ వాక్యమే దేవుడు. తర్వాత ఆ వాక్యమే దేవుడై ఉండను అంటే ఆదియందు ఉన్న దేవుడు 14వ వచనంలోకి ఏమయ్యాడట? కృపా సత్య సంపూర్ణుడిగా శరీరాన్ని ధరించుకుని మన మధ్యలో నివసించాడు. అంతేనా? ఇప్పుడు దేవుడు ఏమయ్యాడు చెప్పండి? మానవుడయ్యాడు. మీరు ఇట్లా అడగచ్చు, పాస్టర్ గారు దేవుడిలాగానే రావచ్చు కదండి, మానవుడిగా రావాల్సిన అవసరం ఏంటి అని. నన్ను ఇట్లా చెప్పనివ్వండి. దేవుడుగా వచ్చాడు అనుకోండి, ఇక్కడ మనం ఎవరు అని ఉంటామా? అర్థం కాలేదా? సరే చూడండి, ఇప్పుడు మీరు హైవే పక్కన ఎక్కడైనా చూస్తే చాలా ఎత్తైనటువంటి ఒక 100 అడుగుల విగ్రహాలు పెడుతున్నారు. పెద్ద పెద్ద విగ్రహాలు కదా. ఆయన చేతిలో పెద్ద గద ఉంటుంది, ఆయన ఇంతలా ఉంటాడు, ఇంత ఎత్తున్నారు, చాలా పెద్ద విగ్రహాలు పెడుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఆయన అట్లాగే ఉన్నవాడు ఉన్నట్లుగానే వాళ్ళ మధ్యలోకి వచ్చాడు అనుకోండి, ఎవరైనా దండం పెడతారా? ఏం చేస్తారు? భయపడి పారిపోతారు. ఈయన ఇంత ఎత్తున్నాడు, ఇంతలా ఉన్నాడేంటని కదా. ఇలాగే దేవుడు కూడా అంతే. దేవుడులాగా వస్తే బైబిల్ చెప్తుంది ఆయన ఏ మానవుడు కూడా ఇంతవరకు ఏం చేయలేదట, చూడలేదు. కారణం ఏంటి? చూడలేకపోయాడు. చూసి బ్రతికిన నరుడు ఎవరు కూడా లేనే అంత వెలుగై ఉన్న దేవుడు. ఇప్పుడు ఆ బండి వాళ్ళు ఇదివరకు మామూలు లైట్లు ఉండే, ఇప్పుడు వైట్ లైట్లు వేస్తున్నారు. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆ లైట్ చూసామంటే కొంతసేపటి వరకు ఎదురున్నది ఏమి మనకు కనపడదు. ఆ వైట్ లైట్స్కి అంత పవర్ ఉంది. ఆ చిన్న వైట్ లైట్ చూస్తేనే మన కళ్ళు కొంతసేపటి వరకు కనపడట్లా. ఈయన అంత వెలుగై ఉన్నటువంటి దేవుడు. అంత వెలుగై ఉన్నటువంటి దేవుడిని మనం చూస్తే ఈ కళ్ళు పోతాయి కూడా, అసలు మనం చూడలేం. అందుకని ఏమయ్యాడు?
నీవలే నావలే ఒక సామాన్యుడైనటువంటి మానవుడిగా ఆయన మన మధ్యలో నివసించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అదే క్రిస్మస్ అంటే. అవునా? రండి ఇప్పుడు ప్రభువుని ఆరాధించడానికి నేను ఈ ఉదయకాల సమయంలో ఏం చెప్తానంటే, క్రిస్టమస్ అని మీ నోట్స్లో ఎట్లా రాయండి. ఎట్లా? పైనుంచి కిందకి రాయండి, అడ్డంగా రాయొద్దు. ఎట్లా రాస్తారు? సి కింద కింద హెచ్ రావాలి. సి ఒక రెండు లైన్లు వదిలిపెట్టి కింద హెచ్ RISTMAS అని రాశారా? ఇప్పుడు ఎన్ని అక్షరాలు వచ్చినాయి లెక్క పెట్టండి. ఎన్ని? 9 సంగతులు చెప్తాను గబగబా. సి అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, టీ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, 9 సంగతులు చెప్తాను. ఆ 9 ఊరికే జస్ట్ అట్లా రాసుకుని వాటిని ఆధారం చేసుకుని ఆయన మానవుడిగా ఎందుకు వచ్చాడో, లేకపోతే ఆయన ఎటువంటి దేవుడో ఆ 9 సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధిద్దాం. మొదటి అక్షరం ఏంటి చెప్పండి? సి. సి స్టాండ్స్ ఫర్ క్రియేటర్. ఎవరు చెప్పండి? మనం ఆరాధించే దేవుడు సృష్టికర్త. ఇంగ్లీష్లో క్రియేటర్ అని రాసుకుని ఆ పక్కన హైఫన్ పెట్టి సృష్టికర్త అని రాసుకోండి కదా. ఎవరి దేవుడు? సృష్టికర్త అయిన దేవుడండి. ఆది అందే ఈ భూమి ఆకాశములను ఏం చేసినాడట? ఆయన సృష్టిస్తూ వచ్చినాడు. మొదటి 6 రోజుల్లోనే సృష్టి అంతటిని కూడా తన నోటి మాట చేత సృష్టిస్తూ వచ్చినాడు. మానవులమైనటువంటి మనలని తన చేతులతో, 2వ అధ్యాయం 7వ వచనం ఆదికాండంలో రాయబడి ఉంటుంది, తన చేతులతో తన పోలిక చొప్పున తన స్వరూపంలో తన స్వభావంలో నన్ను కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? సృష్టించాడు. అందుకని ఈయన పేరేం పేరు? ఇస్ ద గాడ్ ఆఫ్ క్రియేటర్. సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడే క్రిస్మస్ రోజున మానవుడిగా ఏం చేశాడో తెలుసా? భూమి మీదకి వచ్చాడు. అదే కదా చెప్పింది నేను ఇందాకడ. ఈ లోకంలో ఉన్నటువంటి సృష్టి అంతటిని, ఆకాశము, భూమి, ఇదిగో ఈ చెట్లు, భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు, జంతువులు, జలచరాలు, ఆకాశ పక్షులు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటిలన్నిటినీ కూడా సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ దేవుడు ఇప్పుడు మానవుడిగా మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా శరీరాన్ని ధరించుకుని ఆ సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా భూమి మీదకి దిగివచ్చినటువంటి రోజే క్రిస్మస్. ఇప్పుడు ఏమైనా ఆరాధన చేయాలి ప్రభువుని? ఓ సృష్టికర్త అయినటువంటి దేవా, నన్ను కూడా నీ చేతులతో సృష్టించి ఇదిగో ఈరోజు వరకు ఇలా సజీవంగా ఉంచి నా కొరకు మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి నాకు కావలసిన విషయాలన్నింటిలో నువ్వు నాకు తోడుగా ఉంటూ నడిపిస్తున్న హేతువుని బట్టి ఏమిచ్చి నీ రుణము నేను తీర్చుకోగలనయ్యా అని సృష్టికర్త అయిన దేవుణ్ణి బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. 2వ అక్షరం ఏంటి? హెచ్. హెచ్ స్టాండ్స్ ఫర్ ఈజ్ ద గాడ్ ఆఫ్ హోలీ గాడ్. హోలీ గాడ్ కదా. లేవియ కాండము 11వ అధ్యాయము 44వ వచనం, మీ దేవుడనగు యెహోవానైన నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఎవరి దేవుడు? పరిశుద్ధుడు. ఎందుకు వచ్చాడు మానవుడిగా భూమి మీదకి? మానవుడు ఎవరు? పాపాత్ముడు. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభువుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి? మనం పాపాత్ములం. బైబిల్ సెలవిస్తుంది, రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు, పాపం వలన వచ్చి జీతము మరణం. కాబట్టి మనం అందరం పాపాత్ములం. అలాంటి పాపాత్ములమైనటువంటి మానవున్నట పరిశుద్ధపరచడానికి కొరకే పరిశుద్ధుడైనటువంటి దేవుడే మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని బైబిల్ అంటుంది, కోళ్ల రక్తము, ఎడ్ల రక్తము, మేకల రక్తము మానవుని పాపమును తీసివేయుట అసాధ్యము. అందుకని పరిశుద్ధుడైనటువంటి దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగివచ్చి కలవరి శిలువలో ఆయన చేసిన త్యాగపూరితమైనటువంటి బలియాగము ద్వారా ఆయన చిందించినటువంటి పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైనటువంటి రక్తము ద్వారా ఈ రోజున మన జన్మ కర్మ పాపములన్నిటి నుంచి కూడా మనల్ని కడిగి పరిశుద్ధపరిచిన పరిశుద్ధుడైన దేవుడు. ఆ హేతువుని బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. అర్థమైందా? కాబట్టి 2వది, ఎవరు మనం ఆరాధించే దేవుడు? మర్చిపోకూడదు ఈ అక్షరాలు. మీరు ఎవరికైనా కానీ మీరు రేపొద్దున అట్లా సువార్త చెప్పాలా. క్రిస్టమస్ అంటే ఏంటో తెలుసా?
C stands for is the God of creator, నేను సృష్టించిన సృష్టికర్త. H అంటే ఏంటో తెలుసా? హోలీ గాడ్, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన తప్ప పరిశుద్ధులు ఎవరు కూడా లేరు. ఆయన జన్మలో పరిశుద్ధత, ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు, ఆయన పుట్టుకతో పరిశుద్ధుడు. అందుకని అంటాడు మరియా, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించితివి. తల్లిదండ్రుల యొక్క ప్రమేయం లేదు. మనం అందరం భూమి మీద పుట్టిన 800 కోట్ల మంది తల్లి తండ్రి కలవడం ద్వారా పుట్టినటువంటి వారము. కానీ యేసు ప్రభు వారి పుట్టుకలో అలాంటిది లేదు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మిస్తూ వచ్చినాడు కాబట్టి ఆయన పుట్టుకతోనే పరిశుద్ధుడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికితే యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో ఆయన ఒక సవాలు విసిరాడు. ఏమని? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని ఆయన విసిరిన సవాలుకి ఈరోజు కూడా ఎవరు ఆయనలో పాపం ఉన్నదని నిరూపించలేకపోయారు. కాబట్టి అంత పరిశుద్ధుడైన దేవుడండి ఆయన. అందుకే పాపాత్మలమైన మనల్ని ప్రేమించి మనల్ని కూడా పరిశుద్ధులుగా చేయడానికి కొరకే దేవుడే మానవుడయ్యాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. తర్వాత అక్షరం ఏంటి? CHR. R stands for Redeemer, REDEMER. రిడీమర్ అంటే తెలుగులో విమోచకుడు అని అర్థం. ఎవరు మనం ఆరాధించే దేవుడు? విమోచకుడు. దేని నుండి విమోచించాడు? మొదటిది రోమాపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, ఇప్పుడు మీరు పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతారు, ఇందుకు దేవునికి స్తోత్రం. రెండవది గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, మన ధర్మశాస్త్రం వలన శాపం అంతటి నుండి మనల్ని విమోచించడానికి కొరకు ఆయనే శిలువ మ్రానుపై శాపగ్రాహి ఆయను అని రాయబడి ఉంది. మూడవది తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ప్రస్తుతపు దుర్నీతి నుండి సమస్త దుర్నీతి నుండి ఈ దేవుడు మనల్ని విమోచించేదాని కొరకే తన్ను తాను అర్పణగా బలిగా శిలువకి అప్పగించుకొనెను. నాలుగవది పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత ఆయన మిమ్మల్ని విమోచించలేదు కానీ అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడతారని మీరు ఎరుగరా అన్నాడు. ఇది 4. ఐదవది గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము, ప్రస్తుతపు దుష్టకాలము నుండి ప్రభువు మనల్ని విమోచించారు. చూసావా? ఈ 5 విషయాల నుండి మానవుడిని విమోచించిన విమోచకుడు మరి ఎవ్వరు కూడా లేనే లేరు. అందుకని ఆయన పేరే ఏం పేరు? రిడీమర్, విమోచకుడు. అందుకని యోబు అన్నాడు 19వ అధ్యాయం 25వ వచనం యోబు గ్రంథంలో, నా విమోచకుడు సజీవుడు, మై రిడీమర్ ఈజ్ అలైవ్ అన్నాడు. ఆయన సజీవుడైన దేవుడు. ఈ కట్లన్నిటి నుంచి, ఈ బంధకాలన్నిటి నుంచి దేవుడు ఈ రోజున మనల్ని విడిపించాడు. ఎట్లా? ఆ విమోచకుడైన దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చి ఆ శిలువలో చేసిన బలియాగము ద్వారా ఈ రోజున మనకి విడుదల, విమోచన, స్వేచ్ఛ, స్వాతంత్రం కలుగుతూ వచ్చింది. ఒకవేళ యేసు ప్రభువారే మానవుడిగా భూమి మీదకి రాకపోయి ఉన్నట్లయితే ఈ రోజున మానవులందరూ కూడా ఈ పాపమనే కట్లు, శాపమనే కట్లు, దుర్నీతనే కట్లు, అవినీతనే కట్లు, స్వనీతనే కట్లు, పితృపారంపర్యమైన వ్యర్థ ఆచారమనే కట్లు, కులమనే కట్లు, మతమనే కట్లు, సాంప్రదాయమనే కట్లు, మూఢనమ్మకాలనే కట్లు, ఈ కట్ల చేత బంధించబడిపోయి ఉండేవాడు. అందుని బట్టి నీవు నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఓ విమోచకుడవైన యేసు ప్రభువా, నా కొరకు మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చి ఈ కట్ల చేత బంధించబడిన నన్ను విమోచిస్తూ వచ్చావయ్యా, ఎందుని బట్టి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ప్రభువా అని మనం ప్రభువుని ఆరాధించాలి. ఇది 3వ అక్షరం. 4వ అక్షరం ఏంటి? ఐ స్టాండ్స్ ఫర్, ఏం చెప్దాం? ఐ స్టాండ్స్ ఫర్ ఇమ్మాన్యుయేల్. ఇమ్మాన్యుయేల్, ఇమ్మాన్యుయేల్ అంటే అర్థం ఏంటి? భాషాంతరమున దేవుడే మనకి తోడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు వచ్చాడు దేవుడు మానవుడిగా భూమి మీదకి? మనకి తోడుగా ఉండేదాని కొరకు వచ్చాడు. ఏ విషయంలో తోడుంటాడు? మళ్ళీ 5 సంగతులు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9, 10 వచనాలు. భయపడకమో, నేను నీ తోడై ఉన్నాను, దిగులు పడకమో, నేను నిన్ను బలపరుస్తానన్నాడు. అంటే మొదటిది, బలహీనమైనటువంటి మానవుణ్ణి బలపరచడానికి కొరకే బలవంతుడైనటువంటి దేవుడుగా తోడుండేదాని కొరకు వచ్చాడు. రెండవది, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మానవుడికి సహాయం చేసేదాని కొరకే ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడైన దేవుడిగా తోడై ఉండడానికి వచ్చాడు.
మూడవది, ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి మానవునికి ఆదరణకర్త అయినటువంటి దేవుడిగా తోడై ఉండి ఆదరించడానికి కొరకే భూమి మీదకి వచ్చాడు. నాలుగవది, కట్ల చేత బంధించబడినటువంటి మానవుణ్ణి విడిపించడానికి కొరకే విమోచకుడైన దేవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఐదవది, రక్షణ లేక కొట్టుమిట్టాడుతున్న మానవుణ్ణి రక్షించడానికి కొరకే రక్షకుడైన దేవుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. అది ఇమ్మాన్యుయేల్ అంటే ఏ విషయంలో ఆయన తోడుంటాడు? ఈ 5 విషయాల్లో ఆయన మనకి తోడుగా ఉన్నటువంటి దేవుడు. అందుకని ఈ లోకంలో ఎవ్వరు మనకి తోడు ఉండరండి, ఇది వాస్తవం. భార్యాభర్తలు తోడుండరు అంతం వరకు, తల్లిదండ్రులు పిల్లలు తోడుండరు అంతం వరకు. దేవుడు ఒక్కడే చివరి వరకు మనకు తోడుగా ఉండేవాడు. అందుకని మన తోడుండే దాని కొరకే సాక్షాత్తు ఆ సృష్టికర్త అయిన దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. అందుకనే ఐ స్టాండ్స్ ఫర్ ఇమ్మాన్యుయేల్, దేవుడే మనకి తోడు. తర్వాత అక్షరం ఏంటి? ఎస్. ఎస్ అంటే ఏం చెప్దాం? ఇన్ని నేను చెప్పాను కదా, ఒకటి మీరు చెప్పండి, మంచినీళ్ళు తాగుతాను. గుడ్, రైట్ ఆన్సర్. ఎస్ స్టాండ్స్ ఫర్ సేవియర్. సేవియర్ అంటే రక్షకుడు. మనకు తెలుసు కదా క్రిస్మస్ మెసేజ్ ఏంటిది? లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు మేము మీకు తెలియజేయుచున్నాము. ఏంటిదది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయినా ఎవరట? ఆయన ఎవరు పుట్టారని చెప్తున్నాడు దూత? రక్షకుడు కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు రక్షకుడు అని అర్థం ఇచ్చేటటువంటి యేసు అనే పేరు పెట్టబడును అన్నాడు. లూకాసు వార్త 19:10, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చిన రక్షకుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఈ వచనాలన్నీ మనకేం తెలియజేస్తున్నాయి? ఎవరి దేవుడు? రక్షకుడు. ఎస్ స్టాండ్స్ ఫర్ సేవియర్. కాబట్టి దేవుడు ఎందుకు వచ్చాడు మానవుడిగా భూమి మీదకి? రక్షించడానికి వచ్చాడు. దేని నుండి రక్షణ అవసరం మానవుడికి? మళ్ళీ ఆ 7 సంగతులు. 1 లోకము, 2 పాపము, 3 శాపము, 4 మరణము, 5 నరకము, 6 ఉగ్రత, 7 తీర్పు. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు హూ ఎవర్ హీ మే బి, వారు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, జైన్ అయినా, ఎవరైనప్పటికీ కూడా ప్రతి మానవుడికి కూడా ఈ 7 ప్రాముఖ్యమైన విషయాల నుండి రక్షణ అవసరం. ఏవేంటవి? లోకము నుండి రక్షణ అవసరం, పాపము నుండి రక్షణ అవసరం, శాపము నుండి రక్షణ అవసరం, మరణము నుండి రక్షణ అవసరం, నరకము నుండి రక్షణ అవసరం, ఉగ్రత నుండి రక్షణ అవసరం, తీర్పు నుండి రక్షణ అవసరం. మరి అప్పుడు రక్షణ అవసరమైనప్పుడు రక్షకుడు కూడా అవసరమేగా. మరి ఎవరు రక్షిస్తారు? మనం చూస్తాం పోలీస్ స్టేషన్ల మీద తెలుగులో రాస్తారు, ఇంగ్లీష్లో పోలీస్ స్టేషన్, తెలుగులో రక్షక భట నిలయం. అంటే ఇప్పుడు పోలీస్ అనేది ఇంగ్లీష్ పదం, తెలుగులో ఏమంటాం వాళ్ళని? రక్షక భటులు. అంటే నీకు ఏదైనా కష్టం వస్తే, ఆపద వస్తే వాళ్ళు ఏం చేస్తారు? రక్షిస్తారు అని ఊరికి అర్థం. అంతే. వీడి కష్టం వచ్చి రక్షించడం కాదు, వీడు చచ్చిపోయిన తర్వాత ఎప్పుడుకో వస్తాడు వాడు పరిగెత్తుకుని. ఇంక వాడేం రక్షకుడు అవుతాడు? కాదు. ఎవరు రక్షకుడు? ఈయనొక్కడే రక్షకుడు. అందుకని ఆయన పేరే ఏం పేరు? సేవియర్, రక్షకుడు. అర్థమైందా? కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటి? దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఇప్పుడు ఎన్నో మాట చూసాము, 4వ మాట, 5వ మాట. 5వ మాట, ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన పేరే ఏం పేరు? రక్షకుడు. తర్వాత CHR వరకు వచ్చారు, CHRIS వరకు వచ్చారు. ఆ తర్వాతది టీ అంటే ఏంటి అమ్మా? టీ అంటే ట్రూత్. వెరీ గుడ్. ఐఎమ్ ద ట్రూత్ అన్నాడు కదా, అదైనా రాసుకోవచ్చు, లేదా టీచర్ అయినా రాసుకోవచ్చు. బోధకుడు కదా. ఎవరైనా బోధకుడు. చూడండి ఎక్కడ ఉన్నాయి ఆ మాటలు చూద్దాం, కొన్ని మాటలు. లేకపోతే మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చదవండి, ఏమనుందో అక్కడ చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. చాలు లేదు. ఏం చేస్తున్నాడట? దేవాలయంలో ఆయన
బోధిస్తున్నాడు. హీఈస్ ఎ గుడ్ టీచర్, బోధకుడు. ధర్మశాస్త్రాన్ని గురించి మనకి బోధించడానికి వచ్చినవాడు, పరలోక రాజ్యాన్ని గురించి మనకి బోధించడానికి వచ్చినటువంటి వాడు. యోహాను సువార్త 3:2 కూడా చదవండి ఒకసారి. అతను అంటాడు, నికోదేము ఒక మాట అంటాడు, బోధకుడా అని. రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, అది ఎవరంటున్నారు ఇప్పుడు? యేసు ప్రభు ఎవరట? దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు. అంటే ఇంగ్లీష్లో ఏంటిది? ఈజ్ అ టీచర్ కదా. టీ స్టాండ్స్ ఫర్ టీచర్. ఎందుకు వచ్చాడు దేవుడు మానవుడిగా? టీచ్ చేయడానికి వచ్చాడు. దేవుని యొద్ద నుండి నీకు దేవుని సంగతులు బోధించడానికి వచ్చినటువంటి బోధకుడు. యోహాను సువార్త 1:37, 38 వచనాలు కూడా చదవండి. యోహాను సువార్త 1:37, 38 వచనం. విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తనను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు రబ్బూని అన్నారు. రబ్బీ. చాలే, అక్కడ ఫుట్ నోట్స్లో ఏమైనా అర్థం ఇచ్చాడా? రబ్బూని అంటే అర్థం ఏంటి? బోధకుడా అని అర్థం. ఇప్పుడు ఈ వచనాలన్నీ మనకేం తెలియజేస్తున్నాయి చెప్పండి? ఆయన బోధకుడు. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది, లూకా సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది, మార్కు సువార్త లూకా సువార్త 4:22లో ఉంటుంది, తర్వాత మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఆయన దయగలిగినటువంటి మాటలకి ప్రజలు ఆశ్చర్యపడ్డారు, ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారని. సరే, ఇక్కడి వరకు చాలులే. కాబట్టి ఈ విషయాలన్నీ మనకేం తెలియజేస్తున్నాయి? టీ స్టాండ్స్ ఫర్ టీచర్ ఆర్ మాస్టర్ అన్నమాట. బోధకుడు. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బోధకుడు. ఎందుకు వచ్చాడు అంటే దేవుని రాజ్య సంగతులు లేదా పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి సంగతులు, పరలోకంలో ఎవరు ఉంటారు, పరలోకానికి వెళ్ళాలంటే మార్గం ఎట్లాగు, ఏ రీతిగా మనం ఈ భూమి మీద జీవించాలి, మరి మన జీవితాన్ని పరిశుద్ధంగా ఎట్లా మనల్ని మనం కాపాడుకోవాలి, ఈ ఆత్మీయమైనటువంటి సంగతులన్నీ కూడా మనకి బోధించినటువంటి బోధకుడు ఆయన ఒక్కడే కదా. అందుకనే కదా అంటాడు, మీకు అనేక మంది బోధకులు లేనే, మీకు ఒక్కడే గురువు అంటాడు, ఒక్కడే మాస్టర్ లేదా ఒక్కడే టీచర్ అంటాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. తర్వాత అక్షరం ఏంటి? ఎం. ఎం స్టాండ్స్ ఫర్ ఏం చెప్దాము? మీడియేటర్ అని రాసుకోండి. ఎం స్టాండ్స్ ఫర్ MEDIATOR, మీడియేటర్. మీడియేటర్ అంటే తెలుగులో మధ్యవర్తి. ఎక్కడుందన్నమాట? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఏమని రాయబడి ఉంది? దేవుడొక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన. ఎవరట ఆయన? ఈజ్ ద మీడియేటర్. మీడియేటర్ ఎప్పుడు అవసరం అవుతారు మనకి చెప్పండి? మధ్యవర్తి ఎప్పుడు అవసరం అవుతాడు మనకి? ఉదాహరణకి ఇద్దరు భార్యాభర్తలకి అసమాధానం వచ్చిందండి, వారిద్దరు విడిపోయారు. ఇప్పుడు వారిద్దరిని కలపాలంటే వారిద్దరి మధ్యలో ఎవరు కావాలా? మీడియేటర్ కావాలి, మధ్యవర్తి కావాలి. మధ్యవర్తి వచ్చి ఏం చేస్తాడు? వాళ్ళిద్దరిని సమాధానపరుస్తాడు. సమాధానపరిచి వాళ్ళిద్దరిని ఏం చేస్తాడు? ఉభయులిద్దరిని ఏకం చేస్తాడు. అది మధ్యవర్తి చేసే పని. ఇప్పుడు ఎవరు యేసు ప్రభు వారంటే పౌలు చెప్తూ వచ్చినాడు, దేవుడొక్కడే, దేవుడికిని నరులకిని మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మనిషికి మధ్యవర్తి ఎందుకు అవసరమైంది? మనం చూసాం కదా దినాల్లో. ఎందుకు అవసరమైంది? దేవుడు ఎన్నో సందర్భాల్లో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు దేవుని మాట వినకుండా సమాధానాన్ని పోగొట్టుకున్నారు. దానికోసం చాలామందిని చూసాం మనం. మోషేని నిలబెట్టి మాట్లాడాడని, యెహోషువని నిలబెట్టి మాట్లాడాడని, 15 మంది న్యాయాధిపతులు నిలబెట్టి మాట్లాడాడని, 42 మంది రాజులను నిలబెట్టి మాట్లాడాడని, 4 పెద్ద ప్రవక్తలు నిలబెట్టి మాట్లాడాడు. ఆ తర్వాత 12 మంది చిన్న ప్రవక్తలు నిలబెట్టి మాట్లాడాడు. దేవుని మాట వినలా. ఇప్పుడు తర్వాత ఏమొచ్చింది? మలాకి తర్వాత 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్, నిశ్శబ్దకాలం. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మానవుడితో మాట్లాడడము మానేసి. అంటే దేవుడికి నరునికి మధ్య ఏమొచ్చేసింది? అసమాధానం, గ్యాప్ వచ్చేసింది, లేదా అగాధం ఏర్పడిపోయింది. 400 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 400 సంవత్సరాలు అంటే పెద్ద అగాధం ఏర్పడింది. ఇప్పుడు ఎవరికి అవసరము?
దేవుడికి నరుడికి అసమాధానం వచ్చింది. వీళ్ళిద్దరిని మళ్ళీ సమాధానపరచాలి, ఏకం చేయాలంటే ఎవరు కావాలా? మధ్యవర్తి కావాలి. అందుకు M స్టాండ్స్ ఫర్ మీడియేటర్. ఆ మధ్యవర్తిత్వం ఎక్కడ చేశాడు? 2:5 మనం చూసాం. ఆయనే మధ్యవర్తి. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? భూమి మీదకి రావడం ద్వారా, ఆ శిలువ బలియాగం ద్వారా ఉభయులిద్దరికి శిలువ సంధి చేసి, పౌలు అంటాడు ఎఫెసీ పత్రికల మాట, శిలువ సంధి చేసి ఉభయుల్ని ఏం చేశాడంట? ఆయన తన రక్తం చేత ఏకం చేస్తూ వచ్చాడన్నాడు. చూసావా ఎంత చక్కటి మధ్యవర్తిత్వం నిర్వహించాడు. ఈ రోజుల్లో మధ్యవర్తులు ఆయనకి చెప్పేది ఆయనకి చెప్తారు, ఈమెకి చెప్పేది ఈమెకి చెప్తారు. వాళ్ళిద్దరిని ఎప్పటికీ ఏం చేయరు చెప్పండి? కలవనివ్వరు. వాళ్ళిద్దరు కలిశారనుకో వీళ్ళకి రావాల్సింది రాదు. అందుకని చెప్పి ఆయన చెప్పేది ఆయన చెప్తూ ఉంటారు, ఈయన చెప్పేది ఈయన చెప్తూ ఉంటారు. అందుకనే పెళ్లి చేసేటప్పుడు చెప్తాం మేము ఏమనంటే, ఒకవేళ మీ ఇద్దరికి ఏమైనా మనస్పర్ధలు వచ్చినాయి అనుకోమ్మా, మూడో వ్యక్తిని మధ్యవర్తిగా, మూడో వ్యక్తిని మీరు ఎవరిని కూడా పిలవద్దు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇంకా ఆ సమాధానాన్ని ఇంకా పాడు చేస్తారే తప్ప కలపడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయరు. కాబట్టి మూడో వ్యక్తికి ఎవరు ఉండాలా? ప్రభువే ఉండాలంతే. మూడవ వ్యక్తిని ఎవరిని మీరు పిలవద్దు. ఆయన ఒక్కడే మంచి మధ్యవర్తి. ప్రభు మీద ఆధారపడండి. చక్కగా ప్రభు వచ్చి ఆయన మీ ఇద్దరిని కూడా ఏం చేస్తాడు? ఏకం చేస్తాడు, సమాధానం పరుస్తాడు అని. కాబట్టి M స్టాండ్స్ ఫర్ మీడియేటర్. ఈ ఉదయకాల సమయంలో మన ప్రభుని ఆరాధించడానికి కలిగిన ఎన్నో కారణం ఇది. 7వ కారణం ఏంటి అంటే, దేవా, ఒకప్పుడు నేను కూడా దేవునితో మరి ఉన్న సమాధానాన్ని పోగొట్టుకున్నా. దేవుని మాట వెనక దేవునికి దూరం అయిపోయి అసమాధానం వచ్చేసింది. దేవునికి నాకు మధ్యలో పెద్ద అగాధం గ్యాప్ వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో నేను దేవునికి దూరం అయిపోయానయ్యా. అప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు. నా కొరకు నరావతారిగా, మానవుడిగా, మధ్యవర్తిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆ శిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో మధ్యవర్తిత్వం చేశాడు ఆయన. ఆకాశానికి భూమికి మధ్యలో ఆ శిలువలోను మధ్యవర్తిత్వం చేయడం ద్వారా ఈ రోజున నీ శిలువ సంధి ద్వారా, నీ శిలువ రక్తము ద్వారా ఇప్పుడు ఉభయులని నువ్వేం చేశావు? ఏకం చేశావు. ఈరోజు నేను దేవునితో సమాధాన పడ్డాను. ఈరోజు నేను దేవునికి సమీపస్తుడినయ్యాను. ఇంత గొప్ప మధ్యవర్తిత్వ కార్యము ద్వారా ఈరోజు నా జీవితంలో మీరు ఇచ్చిన సమాధానాన్ని బట్టి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ప్రభువా అని నేను ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. తర్వాత అక్షరం ఏంటి? ఏ స్టాండ్స్ ఫర్ ఏమందాం? చాలా చెప్పచ్చు. ఏ స్టాండ్స్ ఫర్ ఎడోనాయ్ అనొచ్చు, ప్రభు అని వస్తుంది. లేకపోతే ఏ స్టాండ్స్ ఫర్ ఆల్మైటీ గాడ్, ఆల్ఫా ఇన్ని చెప్పొచ్చు కదా. సరే మీకు ఈజీగా ఉంటుంది, ఆల్మైటీ గాడ్ అని రాసుకోండి, అదైతే బాగుంటుంది. ALMIGHTY ఆల్మైటీ GOD గాడ్. ఆల్మైటీ గాడ్, ఆల్మైటీ అంటే తెలుగులో సర్వ శక్తిమంతుడు, హీబ్రూలో ఏల్ షదాయ్ అంటే అర్థం ఏంటి? ఏల్ అంటే దేవుడు, షదాయ్ అంటే సర్వ శక్తిమంతుడు అని అర్థం. కాబట్టి ఏల్ షదాయ్ అనే పదానికి అర్థం ఏంటి అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు. ఇంగ్లీష్లో ఏ స్టాండ్స్ ఫర్ ఆల్మైటీ గాడ్. చూడండి 24వ కీర్తన 10వ వచనంలో ఏమనుందో ఒక మాట చూడండి. చాలు, అక్కడ మహిమ కలిగిన దేవుడు అని ఉందిలే. సరే, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఐ యామ్ ద లార్డ్ ఆల్మైటీ గాడ్, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. చాలు. ఇప్పుడు ఎవరి దేవుడు? సర్వశక్తి కలిగిన దేవుడు. ఎందుకు వచ్చాడు మానవుడిగా భూమి మీదకి అంటే తన సర్వశక్తి కలిగినటువంటి కార్యాలు మన జీవితంలో జరిగించడానికి. ఆ మాట అబ్రాహాముతో చెప్తున్నాడు, అబ్రాహ్మా, ఐఎమ్ ద లార్డ్ ఆల్మైటీ గాడ్, నేను సర్వశక్తిమంతుడైన దేవుడిని, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు, నాకు సమస్తమును సాధ్యమే. నీకు 100 సంవత్సరాల వయసు ఉందా? మీ ఆవిడికి 90 సంవత్సరాల వయసా? ఆమెకి స్త్రీ ధర్మం కూడా ఆగిపోయిందా? అయినా కానీ తన గర్భమున మీదరికి నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను. ఇదే అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు అంటే. అది సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే చేయగలడు. అందుకని ఆయన భూమి మీదకి రావడం ద్వారా చనిపోయిన వారిని కూడా ఏం చేశాడు? ఆయన లేవనెత్తుతూ వచ్చినాడు, నీళ్ళ మీద నడిచాడు, నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు, అనేక మంది గుడ్డివారిని కుంటివారిని స్వస్థపరిచాడు. ఇవన్నీ ఎవరు చేయగలరు?
ఓన్లీ సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే చేయగలడు. ఇవన్నీ చేయడానికి కొరకు మన జీవితంలో అసాధ్యము, డాక్టర్లు ఇది అసాధ్యము, నువ్వు బ్రతకడం అసాధ్యము అని చెప్పిన దాన్ని కూడా సాధ్యము చేసేదాని కొరకే సర్వశక్తిమంతుడైన దేవుడే మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువారు. లాస్ట్ చివరి మాట ఏంటిది? అది ఎస్ స్టాండ్స్ ఫర్ ఎవరి దేవుడు అంటే ఒకటి సన్ ఆఫ్ గాడ్ అనుకోవచ్చు, లేదా సావరనిటీ, సార్వభౌమాధికారం కలిగిన దేవుడైనా సన్ ఆఫ్ గాడ్ అని రాసుకోవచ్చు, దేవుని కుమారుడు. 2వ కీర్తన 12వ వచనంలో ఏమని రాయబడి ఉంది? నేడు నేను నిన్ను కని ఉన్నాను. 2వ కీర్తన 12వ వచనం చదవండి, ఏమనుందో. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ఏం చేయండి? ఎవరైనా ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. తర్వాత మత్తయి సువార్త 3:17 ఏముందో చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని దేవుడు చెప్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క ప్రియ కుమారుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 34వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 34వ వచనం, ఈయనే దేవుని కుమారుడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 27వ వచనము, యోహాను సువార్త 11వ అధ్యాయం 27వ వచనము, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడవై క్రీస్తువని నమ్ముచున్నాను. తర్వాత అపోస్తుల కార్యం 9:20, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 20వ వచనం. అక్కడేమనుంది? వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించవచ్చును. యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకొనునో వానిలో దేవుడు. ఇప్పుడు నేను చెప్పిన వచనాలన్నిటి ప్రకారం ఎస్ స్టాండ్స్ ఫర్ సన్ ఆఫ్ గాడ్, తెలుగులో దేవుని కుమారుడు. ఇప్పుడు దేవుడు మానవుడిగా ఎందుకు వచ్చాడు భూమి మీదకి? తనను తాను దేవుని కుమారుడిగా ఎందుకు ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే, ఇదిగో ఈ లోకంలో ఉన్న మనమందరం ఎవరు కుమారులం చెప్పండి? ఎవరు కుమారులము? మత్తయి సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అన్నాడు. మనం ఎవరు కుమారులం? ఒకప్పుడు అపవాది యొక్క కుమారులం. మీ తండ్రి అన్నాడు అంటే ఇప్పుడు ఒకప్పుడు మన తండ్రి ఎవరు? సైతాను. అంటే ఇప్పుడు మనం ఎవరు కుమారులం? మనము సైతాను కుమారులం. ఏ రోజునైతే ఆదాము హవ్వలు సైతాను మాట విని దేవుని మాటను తృణీకరించి సైతాను మాటను లక్ష్యపెట్టి దేవుడు చెయ్యొద్దన్న పనిని చేసి పాపం మూటగట్టుకుంటూ వచ్చినారో అక్కడ నుంచి మానవులందరిలోకి ఆ పాపం ఏమైంది చెప్పండి? సంప్రాప్తమాయను అన్నాడు. యేసు ప్రభువారు మరలా దేవుని కుమారుడిగా కాలము సంపూర్ణమైనప్పుడు, గలతీ 4:4, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని మన కొరకు పంపెను. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టే తన అద్వితీయ కుమారుడు, తన ఏకైక కుమారుడు, తన జనితైక కుమారుడు, తన ఒక్కగానొక్క కుమారుడు, తన ప్రియ కుమారుడు, తన ప్రేమా కుమారుడైన యేసు ప్రభు వారిని మన కొరకు భూమి మీదకి పంపాడు. ఎందుకు? సింపుల్. మనము అపవాది బిడ్డలుగా నశించి నిత్య నరకానికి వెళుతున్నటువంటి మనలని దేవుని కుమారుడు కుమార్తెలుగా ఏ రీతిగా మార్చబడగలమో మాదిరి చూపించేదానికి దేవుని కుమారుడుగా తనను తాను ఏం చేసుకున్నాడు? ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకన్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించెదరో అనగా ఆయన నామమందు విశ్వాసముంచు వారందరికీ ఆయన దేవుని పిల్లలు అంటే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అయ్యేదానికి ఆయన అధికారము. అంటే ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? అంతే. ఎట్లా దేవుని పిల్లలు అయ్యావు నువ్వు? ఒకప్పుడు అపవాది పిల్లలు కదా, ఎట్లా అయ్యావు అని ఎవరైనా అడిగారు అనుకో, ఇది ఇక్కడ ఉంది, ఆయన్ని అంగీకరిస్తే చాలట.
యేసు ప్రభు నా రక్షకుడు, యేసు ప్రభు నా కోసం వచ్చిన దేవుడు అని చెప్పి ఆయన అంగీకరించి, ఆయన నా కొరకు చనిపోయి సమాధిని గెలిచి మృత్యుంజయ పునరుత్థానాన్ని తిరిగి లేచాడు అని నీ హృదయమందు నువ్వు విశ్వసిస్తే చాలట, నీకే అధికారం ఇచ్చాడో తెలుసా? నువ్వు దేవుని కుమారుడు కుమార్తెగా అయ్యే అధికారం ఇచ్చా. అట్లా మనము ఈ రోజున దేవుని అంగీకరించడం ద్వారా, మరి దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆ శిలువ బలియాగమునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈరోజు నన్ను కూడా ఏం చేసినాడు? ఆయన దేవుని కుమారులుగా చేసినాడు. అది ఎందుకు సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడిగా తను ప్రత్యక్షపరుచుకున్నాడంటే మనము కూడా దేవుని కుమారులు కుమార్తెలుగా మార్చబడేదాని కొరకే. దేవుని కుమారుడే మానవుడిగా, మనుష్య కుమారుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన పేరే యేసు. అయిపోయిందా? 9 సంగతులు చెప్పేశానా? ఒకసారి రివిజన్ చేయండి. సి అంటే క్రియేటర్, సృష్టికర్త. ఎందుకు వచ్చాడు మానవుడిగా? తర్వాత రెండవది హెచ్ అంటే హోలీ గాడ్, పరిశుద్ధుడు. ఎందుకు వచ్చాడు? నేను పాపాత్ముడిని, నన్ను పరిశుద్ధపరచడానికి వచ్చాడు. అంతే, నీ వ్యక్తిగత సాక్ష్యం. ఇక మనం ఎవరితో కూడా వాదించాల్సిన అవసరంలా. నేను ఒకప్పుడు పాపిని, ఆయన పరిశుద్ధుడు. ఆయన భూమి మీదకి రావడం ద్వారా, శిలువ బలియాగం చేయడం ద్వారా ఈరోజు నన్ను పరిశుద్ధపరిచా. అందుకే నేను యేసు ప్రభువుని ఏం చేస్తున్నాను? ఆరాధిస్తాను. అంతే. ఇక దీంట్లో కులం లేదు, మతం లేదు, లేకపోతే ఇంకొకళ్ళు లేదు, అట్లాంటిది ఏమీ లేదు. కాబట్టి హెచ్ అంటే ఆయన హోలీ గాడ్. ఆర్ అంటే రిడీమర్, అంటే తెలుగులో విమోచకుడు, నన్ను విమోచించాడు. ఐ అంటే ఇమ్మాన్యుయేల్, అంటే నాకు తోడుగా ఉండేదాని కొరకు వచ్చాడు. తర్వాత ఎస్ అంటే సేవియర్, నన్ను రక్షించడానికి రక్షకుడుగా వచ్చాడు. టీ అంటే టీచర్, పరలోక సంబంధమైన సంగతులు ఈ భూమి మీద ఉన్న మానవుడికి తెలియదు కాబట్టి వాటిని బోధించడానికి వచ్చినటువంటి బోధకుడు, టీచర్గా వచ్చాడు. తర్వాత ఎం అంటే మీడియేటర్, దేవునికి నాకు మధ్య అసమాధానం వచ్చినప్పుడు మధ్యవర్తిగా వచ్చి ఈ రోజున ఉభయులిద్దరిని సమాధానపరిచి ఏకము చేశాడు. తర్వాత ఏ అంటే ఆల్మైటీ, సర్వశక్తిమంతుడు. నా జీవితంలో ఇది అసాధ్యం అన్న కార్యాలను కూడా దేవుడు సాధ్యం చేయడానికి కొరకు వచ్చాడు. ఆఖరిగా ఎస్ అంటే సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. ఈ రోజున నన్ను కూడా ఏం చేశాడు? ఒకప్పుడు నేను అపవాది కుమారుణ్ణి, అపవాది కుమార్తెని. ఈ రోజున ఆయన భూమి మీదకి రావడం ద్వారా, ఆ శిలువ బలియాగం ద్వారా ఈరోజు నన్ను కూడా దేవునికి కుమారులుగా కుమార్తెలుగా అయ్యే అధికారం ఇచ్చాడు. ఈ హేతువుని బట్టి ఉదయకాల సమయంలో ఉన్న ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. తలలో వంచుదాం, కళ్ళు మూసుకుందాం, కొంతసేపు ప్రభుని ఆరాధన చేద్దాం.